ఇంద్రధనస్సు ఏమిటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇంద్రధనస్సు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో భాగంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు దివ్యాంగులకు ఉచిత బస్సు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అలాగే పేదల కొరకు ఇంద్రధనస్సు సంక్షేమ కార్యక్రమాలు అని ఒక పథకం ప్రవేశపెట్టింది. వాటిలో ఒక భాగంగా దివ్యాంగుల ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాం. కొన్ని విషయాలలో అవగాహన లేకుండా మాట్లాడిన దివ్యాంగుడికి వాళ్ళ అర్హత, వాళ్ళ హక్కు గురించి సంక్షిప్తంగా వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే గిడ్డి. వెనక్కి జరగాలి కనిపించలో చేయడానికి ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి అదేవిధంగా వేదిక అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా గౌరవ శాసన దివ్యాంగ శక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మీ ఇద్దరు అభిమాన నాయకులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈరోజు వికలాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ లో పల్లి వెలుగు, ఆల్ట్రై వెలుగు తదితర బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంగళగిరిలో దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదే టైంలో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ నందు ఈ మీటింగ్ అరేంజ్ చేసి దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాలు, నిర్ణయాలు, వారి యొక్క సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే అందులో 2 లక్షల మంది ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా దివ్యాంగులకి కూటమి ప్రభుత్వం వారికి కార్పొరేషన్తో సంబంధం లేకుండా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవ, అదేవిధంగా మోడీ గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని సంక్షేమం కోసం తీసుకున్నటువంటి చర్యలు భాగంగా అయితే ఫిబ్రవరి 24వ తారీఖున మంత్రిమండలి సమావేశంలో సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అదే నెల 28వ తారీఖున జియో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జియో ఇష్యూని ఈరోజు అమలు చేస్తారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా అమలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సులో మాట్లాడి వారికి ఇంద్రధనస్సు అనే పథకం కింద దీనికి ప్రత్యేకించి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈ విధమైనటువంటి సర్వీసులు మన కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ అవగాహనతో ఉండి దీనికి ఏదో వాదనకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సులో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఒక ఇంద్రధనుస్సు అనే పేరిట 6 పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత సర్వీస్ అనేది కూడా ఒక భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మన రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఈ 11 లక్షల మందిలో 2 లక్షల మంది ప్రత్యేకించి ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఇకపోతే
40% ఎవరైతే ఉంటారో 40% అబవ్ ఉన్న వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే 100% ఎవరైతే బ్లైండ్నెస్ ఇతరత్ర అంటే ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బంది కలిగేటటువంటి వ్యక్తులు ఉంటే వారికి అటెండెన్స్ కూడా ఇస్తూ వారికి 50% రాయితీ కల్పిస్తున్నారు. ఇది ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల తీసుకునేటువంటి వెల్ఫేర్ అనేటువంటి సంక్షేమం